రాజ్యసభలో పెట్టారు. పాపం అక్కడ నాకు వెంకయ్యనాయుడు గారు పాపం సీమాంధ్ర ప్రాంతం కోసం పట్టిన పాట చాలా బాగా నచ్చినాయి. పాపం జయరాం రమేష్ గారు ప్లీజ్ ఇంకొక 2,000 కోట్లు ప్లీజ్ 1000 crores. దానికి జయరాం రమేష్ గారు 1000 కుదరదు ఇంకొక 252 ఓకే నేను అదే ఓకే. కానీ నాకు నిజంగా నచ్చింది ఏంటంటే పాపం ఆయన జయాంధ్ర ఉద్యమ నాయకుడు వెంకయ్యనాయుడు గారు పాపం నిజంగా పాపం ఏదో రాష్ట్రం విడిపోతుంది, దానికి అటు సైడ్కి పాపం క్యాపిటల్ లేదు, వాళ్ళకి ఏదన్నా ఎక్కువ డబ్బులు తెస్తే బాగుంటుంది, దాని పట్ల తప్ప నాకు నిజంగా నచ్చింది. నాకు మనస్ఫూర్తిగా ఆయన మీద నాకు చాలా గౌరవం కలిగింది, ఆనందం వేసింది. మరి నేను ఆయన గురించి అలా అనుకుంటే మరి ఆయన నా గురించి ఏమనుకున్నారో మీకు తెలుసా? ఈ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్కి వస్తాడంట, వీడి దేశానికి పట్టిన దౌర్భాగ్యం కాబట్టి ఏంటి అని. వెంకయ్యనాయుడు గారు నాకు మీరంటే చాలా గౌరవం. అయ్యా మీరందరూ దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తూనే ఉన్నారు, విశిష్టమైన పార్లమెంటేరియన్లు, మీరు ఇంత అనుభవజ్ఞులయ్యండి ఈ దేశానికి మన పార్లమెంట్లో అందరూ కలిసి ఎంత అసహ్యంగా చేశారో, ఎంతో గౌరవంగా తేవాల్సిన తెలంగాణని మన తెలంగాణని మీరు ఎలా తీసుకొచ్చారో మేము చూసాం. మరి ఇలాగా చెప్తే దేశానికి పట్టిన దౌర్భాగ్యం ఎవరు మీరు ఆలోచించుకోండి ఒకసారి. నా గురించి అనుభవం